అవును ప్రియులారా, నిజంగానే ఉన్నట్టుగా మాట్లాడినటువంటి వారికి ఈరోజు సమాజంలో ఎంత విలువ ఉంటుందండి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు మనం చూడగలుగుతాము. ఉన్నట్టుగా మాట్లాడినటువంటి వారి మీద ప్రజలు ఎంతగానో పగపట్టినట్టుగానే ఉంది. చూడండి, ప్రస్తుత కాలంలో కూడా సమాజంలో ఉన్నట్టుగా జెన్యూన్గా ఉంటున్నటువంటి వ్యక్తుల పట్ల మంచి వ్యవహారం మాత్రం లేదండి. ఈ రోజుల సమాజంలో చూడండి, ప్రత్యేకించి క్రైస్తవ సమాజంలో గనక గమనించినట్లయితే ఉన్నట్టుగా బోధ చేసే బోధకులకు సభల్లో ఆహ్వానం లేదండి. అటువంటి సేవకులు ఏం చేస్తారంటే శుభ్రంగా ఉతికి ఆరబెడతారు. కాబట్టి అటువంటి సేవకులకు ఈరోజు సమాజంలో స్థానం లేదండి. ఈ రోజుల్లో ఎలాంటి వారు కావాలంటే శుభ్రంగా సబ్బుగాలకు పాలిష్ చేసేటువంటి పాలిష్ గాలకు మాత్రమే సభల్లోకి పెద్ద పోస్టర్ పెట్టి ఏమండి పాంప్లెట్లు అంటించి పెద్ద పబ్లిసిటీ చేసి దండోరా చేసి ఏమంటే అలాంటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారే తప్ప వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు, అంటే వాక్యంలో ఎలా ఉందో అలాగునానే బోధ చేయగలిగేటువంటి సేవకులకు సమాజంలో స్థానం లేదు ప్రియులారా. ఎందుకంటే అనేక చోట్ల నేను గమనిస్తూనే ఉన్నాను. అనేక సభల్లో వెళ్ళి మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే మీరు మరలా రాకూడదు మా ప్రాంతానికి, మా సంఘానికి అనేటువంటి వారు అనేక మంది లేకపోలేదండి. ఈ రోజులో నాకు మాత్రం కాదండి, ఉన్నట్టుగా దేవుని మాటలను పంచుకునేటటువంటి వారికి సమాజంలో ఏమాత్రం కూడా స్థానం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు అపొస్తలుడు కూడా మరి ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడినప్పుడు మరలా కొన్నిసార్లు ఆ ప్రాంతానికి వారు తిరిగి రప్పించబడలేదండి. తర్వాత కాలంలో ఆ ప్రాంతాలకు దేవుని కృప చేత కొంత సంఘస్థులు తయారయ్యారు, సంఘాలు కట్టబడ్డాయి, దేవుని పరిచర్య జరిగింది. అయితే అది వేరే విషయం కానివ్వండి. అయితే మనము ఈ రోజున సమాజాన్ని కనుక చూసినట్లయితే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని, దేవుని చిత్తం వైపు ప్రజలకు మళ్లింప చేసేటువంటి వారిని ఈరోజు సమాజం గుర్తించటం లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా తయారైపోయిందంటే తిమోతేయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన రీతిగా ప్రియులారా, ఆ మాట ఒకసారి చదువుకుంటూ మనం ఈ యొక్క చిన్న వర్తమానం ద్వారా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దామండి. తిమోతేయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. అంత్య దినాల్లో మనుషుల పరిస్థితి ఎలా మారిపోతుందంటే ఎటువంటి బోధకుల వైపు వాళ్ళు తిప్పుతారంటే, ఎటువంటి బోధకుల వైపు వారు తిప్పబడతారో అక్కడ పౌలు గారు ఎంతో తేటగా తిమోతికు హెచ్చరిక చేస్తూ కొన్ని విషయాలు ఆయన తెలియజేశారు. ఆ విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. ఎందుకంటే జనులు ఎలా తయారవుతారంటే చాలా భయంకరంగా తయారవు. తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 2 Timothy chapter 4 ఏమండి verse 3, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని అంటూ ఉన్నాడండి. ఎలాంటి వారినంట చూడండి, మీరే చూడండి వాక్యంతో మీ కళ్ళతో మీరే చూసి మీరే చదవండి ప్రియులారా. ఎంతమంది అయితే ఒక వర్తమానాన్ని వింటూ ఉన్నారో ఆలోచిస్తూ వర్తమానాన్ని వినవలసిందిగా ప్రభుత్వ కోరుతున్నాను. జనులు హితబోధను సహింపక, హితబోధను అనే చోట పుట్నోట్లో 6 పెట్టాడు కాబట్టి ఆరోగ్యకరమైన బోధ ఈరోజు సంఘానికి అది ఎంతైనా అవసరమైన బోధ అండి. కానీ ఆరోగ్యకరమైన బోధ వద్దు. ఎటువంటి బోధ కావాలి? వారి యొక్క జీవితాలని మార్చగలిగేటువంటి బోధన మాత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంగీకరించటం లేదండి. ఎంటర్టైన్మెంట్, శరీరానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటి బోధ కావాలి. అటువంటి బోధ చేసినప్పుడు ప్రజలందరూ చప్పట్లు కొడుతూ విజిల్లు వేస్తే ఆహా ఓహో అని చెప్పి ఒక క్రికెట్లో ఒక క్రికెటర్ 6 కానీ 4 కానీ కొట్టినప్పుడు ప్రజలందరూ ఎంత ఆనంద ఉత్సాహంతో వారి యొక్క ఫోటోగ్రాఫ్ను పట్టుకుని లేదా వారి యొక్క పాంప్లెట్ లేదా వారి కొరకు వేసినటువంటి ఆ ఫ్లెక్సీలు పట్టుకుని అలా ఊగుతూ గెంతులాడుతూ ఉంటారో అలాగే నన్ను ఈ రోజున వారికి అనుకూలమైనటువంటి బోధకుడు వచ్చి వేదిక పైనుంచి ప్రసంగాలు చేస్తూ ఉంటే వారికి ఎంత ఆనందమో ప్రియులారా. చూసారండి, ఈ రోజుల్లో వారికి అనుకూలమైనటువంటి బోధకుడు ఎవరైనా వచ్చి వేదిక మీద నిలబడి వారికి అనుకూలమైన రీతిలో బోధ గనక చేయగలుగుతుంటే ప్రజలు ఎంతో చక్కగా వింటూ ఉంటారండి. కానీ వారి జీవితాలను సరిచేయగలిగేటువంటి బోధను ఎవరైనా బోధించగలిగితే ఏ ఒక్కరు కూడా ఇష్టపడారండి, వారి మీద తిరుగుబాటు చేస్తారు. అవసరమైతే రాళ్ళు రువ్వి చంపడానికి కూడా చూస్తారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. ఒకప్పుడు మరి మార్కు రాసిన సువార్తలో ఒక సంఘటన ఉంది, అది నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఏమంటే తప్పును తప్పుగా ఖండించగలిగితే ఎవరైనా నిజమైన తప్పు వలననే ఈ వ్యక్తి దేవుని సేవకుడు కాబట్టి ఆయన వచ్చి నన్ను సరిదిద్దేటువంటి ప్రయత్నం కలిగి నా దగ్గరకు వచ్చాడు, నా తప్పు నేను సరిదిద్దుకుంటాను అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఎవరు లేకపోవడం ఎంతో విచారకరం ప్రియులారా.
పాత నిబంధన గ్రంథములు కూడా ఒక సందర్భంలో మరి దావీదు దగ్గర నాతాను ప్రవక్త వచ్చి ఒక సంఘటన చెప్తాడు. చెప్పిన వెంటనే దావీదు వెంటనే స్పందించి ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు అతను వెంటనే స్పందించి సింహాసనం నుంచి కిందికి దిగి ఆయన తన తప్పును తెలుసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగాడండి. ఈ రోజుల్లో ఎవరైనా ఒక దేవుని సేవకుడు వచ్చి ఒక పరిస్థితిని ఖండించినప్పుడు, ఒక తప్పును దిద్దగలిగినప్పుడు మనం ఎదురు మాట చెప్పక నిజమే నా తప్పిదం వలననే నా పరిస్థితులు ఇలా మారిపోయినాయి కాబట్టి నా తప్పును తెలియజేశారు, తప్పకుండా నేను దానికి లోబడతాను అని ఆనాడు దావీదు ఎలాగైతే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ యొక్క తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఆయన దేవుని పాదాలు పట్టుకున్నాడు. అలాగే ప్రియులారు, ఈ రోజు కూడా మనం అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. కానీ ఈ రోజులో సమాజంలో అలాంటి వారు లేరండి. ఏదైనా తప్పు వేలెత్తి చూపించగలిగితే అతను మరొక్కసారి రానియకుండా చేస్తూ ఉన్నారు. మరొక్కసారి మా ప్రాంతానికి కానీ మన సంఘానికి కానీ మన సమాజానికి కానీ నువ్వు కనబడకుండా ఉండాలి అని అలాంటి సేవకుల మీద అనేకమైన తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక విధములుగా వారిని నిందిస్తూ హింసిస్తూ లేని నిందలను అంటగడుతూ లేని తప్పిదములను వారి మీద రుద్దుతూ ఉన్నారు. ప్రియులారా, దయచేసి మీరు గమనించాల్సింది ప్రభుపేట కోరుతూ ఉన్నాను. ఆ సందర్భంలో కొత్త నిబంధన గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అక్కడ ఏం చెప్పడిందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ప్రియులారా, అక్కడ ఒక సందర్భం ఉందండి. ఆ సందర్భాన్ని నిజంగా అర్థం చేసుకుంటే ప్రతి సేవకుడు కూడా స్వార్థకుడు కూడా ఎంతో మరి ఆనందించేటువంటి గడియ. ఎందుకంటే ప్రతి దేవుని చేత ఏర్పాటైనటువంటి ఏ సేవకుడైనా అలాగే మాట్లాడతాడంటే, ఈ రోజులో బ్రతుకు తెరువు కోసం బోధ చేసేవాళ్ళు మాత్రం ప్రతి దానికి వంగిపోతారు. నిజంగా దేవుని చేత పిలువబడి దేవుని యొక్క పరిచర్య చేద్దాం అనుకున్నటువంటి వారు లోకముతో రాజీ పడరు. నో కాంప్రమైజింగ్ విత్ దిస్ వరల్డ్. ఎందుకంటే వారు లోకం నుంచి వేరు చేయబడిన వారు. అంధాకారపు పాపంధకారపు చీకటి నుంచి జీవపు వెలుగులకు వచ్చిన ప్రతి ఒక్కరూ మరల లోకపు ఆశలకి వంగిపోయి కాంప్రమైజింగ్ అయిపోయి దానితో రాజీ పడే పరిస్థితిలో ఉండరు ప్రియులారా. ఎందుకంటే ఈ రోజున బోధ ఉన్నట్టుగా కరాఖండిగా ఆనాడు పౌలు గారు బోధ చేసినప్పుడు కొరగాని వాళ్ళ బోధ ఉంది అన్నారు. అలాంటి బోధ చేయగలిగేటువంటి వారు ఎవరు అంటే లైసెన్స్ పొందుకున్న వారేనండి. లైసెన్స్ అంటే ఏ లైసెన్స్ అనుకుంటున్నారు మీరు? ఏదో వివాహాల కోసం ఏదో గవర్నమెంట్ చేత పొందుకున్నటువంటి లైసెన్స్ గురించి కాదండి. ఏదో డ్రైవింగ్ లైసెన్స్ కాదండి. లేదా ఒక హాస్పిటల్ని ఒక చిన్న క్లినిక్ని రన్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా పొందుకున్నటువంటి ఆ లైసెన్స్ కాదండి ఇక్కడ. లేదా ఒక షాప్ని రన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి లైసెన్స్ గురించి కాదండి ఇక్కడ చెప్పబడేది. ఏంటి ఆ లైసెన్స్ అంటే పైనుండి ప్రభువు వారు ఇచ్చినటువంటి అధికారం ఉండాలండి. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువును సద్దుకాయలు పరిసయ్యులు పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అడిగారు, యోహానుకు బాప్తిసం ఇచ్చేటువంటి అధికారము పైనుండి కలిగినదా, భూలోకం నుంచి కలిగినదా, మనుషుల వల్ల కలిగినదా, దేవుని వల్ల కలిగినదని ఆయన అడిగారు. అలాగుననే ఈ రోజున ఆ విషయాన్ని గమనిద్దాం. యోహాను గారికి ఆనాడు ఆ ప్రజలు అడిగినట్టుగా మరి ఈనాడు కూడా దేవుని సేవకులకు అడుగుతూ ఉన్నారు. ఉన్నట్టుగా బోధ చేసేటువంటి ఏ బోధకుని కూడా సమాజం ఈ రోజున గుర్తించక ఆ సమాజమే ఈరోజు అటువంటి సేవకుణ్ణి తిరస్కరిస్తూ ఉంది. ఏ సేవకుడి ద్వారా అయితే సమాజంలో కూరుక్కుపోయిన చెత్త, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా కడిగి ఉతికి ఆరబెట్టేటువంటి సేవకులను ఈరోజు సంఘము ఏం చేస్తుందంటే తిరస్కరిస్తుందండి. ఎంతో బాధ కలిగించేటువంటి మాట ప్రియులారా, మీరు గమనించాలి. ఒక సందర్భం నేను గుర్తు చేస్తాను దయచేసి. తప్పును ఖండించినటువంటి సేవకునికి ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి దేవుని చేత పంపబడినటువంటి ఒక దైవజనునికి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి తాను చేస్తున్నటువంటి తప్పును బట్టబయలు చేసినప్పుడు, తాను చేసినటువంటి పాపిష్టి క్రియలను దేవుని వాక్యపు వెలుగులు ఖండించినప్పుడు నేను చేసినది తప్పే అని ఒప్పుకొనక ఆ సేవకుని మీద పగపట్టి తనను చంపడానికి ఎంతగా ప్రయత్నించిందో ఒకసారి దేవుని వాక్యం నుంచి మనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము నుంచి మనం చదువుకుందామండి. 1 through 10 అన్నమాట. అందులో రాబడినటువంటి మాట చదువుకుందాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అనే హేరోదు యేసుని గూర్చి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, ఇతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నావని తన సేవకులతో చెప్పాను. 3వ వచనం, ఏలనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హెరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము
యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూసారండి, అతడు ఇతన్ని చంపగోరని గాని జనసమూహము అతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడను. ఇక్కడ గమనించాలి ప్రియులారా, ఎందుకంటే దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను గారు వెళ్ళి ఏం చెప్తున్నారట అక్కడ 3వ వచనం చదివినట్టు, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోద్యను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఖండిస్తూ ఉన్నాడు. అక్కడ తప్పు జరిగిన చోట దేవుని సేవకుడు వెళ్ళి అక్కడ ఖండిస్తూ చేసింది తప్పు అని ఖండిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడు తప్పు దిద్దడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తి. గద్దించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును తిమోతికి పౌలు గారు రాసిన విధంగా ప్రియులారా అన్ని విషయంలో దేవుని సేవకునికి అధికారం ఉంది. హేరోదు యొక్క సహోదరుని యొక్క భార్య అన్నమాట. ఆమె తన యొక్క భర్తను విడిచిపెట్టి లేక భర్త ఉంటుండగానే ఆమె ఏం చేసిందంటే హేరోదుతో పాటు ఆమె శారీరక సంబంధాన్ని పెట్టుకొని తనతో ఉంచుకొని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనకు చూసుకుంటున్నాం ప్రియులారా. వివాహం అన్నట్టు కాదట, ఉంచుకున్నట్టు. ఉంపుడు గత్తె అంటే రాజు కదండి హేరోదు రాజు కాబట్టి అతనికి ఖచ్చితంగా భార్యలు రాణిలు ఉంటారు. రాణిలు ఉంటుండగానే పోనీ తెచ్చుకున్నాడేమో మహానుభావుడు. ఎవరిని తెచ్చుకోవాల్సి ఉండింది? వేరొకరిని తెచ్చుకోవాల్సింది. ఎవరిని తెచ్చుకున్నాడు? పొరుగువాని భార్య. ఎవరు పొరుగువాడు? తన సొంత సహోదరుడు. సహోదరుని యొక్క భార్యను బైబిల్ గ్రంథంలో మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే నీ పొరుగువాని దేనినైనా నువ్వు ఆశించకూడదు అనేటువంటి ఒక మాట దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. నీ పొరుగువాని వస్తువే గాని, నీ పొరుగువాని భార్యనే గాని, పొరుగువాని దేనినైనాను నీవు ఆశించకూడదు అనేటువంటి ఒక మాట దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. అది మరి ఈనాడు కూడా అలాంటి పరిస్థితులు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఆనాడు హేరోదు మాత్రమే కాదు కానీ ఈ రోజులు అనేక మంది కూడా క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కూడా అనేక మంది పొరుగువాన్ని దేనినైనా ఏదైతే ముచ్చటగా కనబడిందో, ఏదైతే అట్రాక్షన్ గా కనిపించిందో ప్రతిదాన్ని తనదిగా చేసుకోవాలనేటువంటి తాపత్రయం ఎందరో కలిగినటువంటి వారు సమాజంలో లేకపోలేదు ప్రియులారా. ఇది చాలా విచారకరమైనటువంటి మాట. కాబట్టి ఇక్కడ మన దేవుని వాక్యం నుంచి మనం వింటూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ప్రభువు చెప్తున్నటువంటి ఒక మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క విషయాన్ని ఇక్కడ ఎందుకు ఇలాగా వక్కిస్తూ ఉన్నాడో, నొక్కి వక్కనించగలుగుతున్నాడు, ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొని ఉన్నావు. అక్కడ చెప్తున్న నీ యొక్క సహోదరుని యొక్క భార్యను ఉంచుకున్నావు, ఉంపుడు గత్తెగా ఉంచుకున్నావు, అది తగదు, న్యాయం కాదు అని సేవకుడు చెప్తున్నాడండి. ఏమండి, హేరోదు కాలంలో ఎవరు దేవుని బిడ్డలన్నవాడిని ఎవరు లేరా? యాజకులు లేరా? ఏమండి, ప్రధాన యాజకులు లేరా? లేవీయులు లేరా? దేవుని మాటను ప్రకటన చేయగలిగేటువంటి వారు ఎవరు లేరా అంటే ఉన్నారు ఖచ్చితంగా. అయితే అక్కడ ఇలాంటి తప్పును ఖండించగలిగే సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేరు. తప్పును ఖండించాలన్నా, తప్పు దిద్దాలన్నా, తప్పును సరిచేయాలన్నా, నీతి యందు శిక్ష చేయాలన్నా ఇందాక చెప్పి నేను పై నుండి అధికారం పొందినవారు, మన భాషలో లైసెన్స్ పొందినవారు అన్నట్టు. కాబట్టి లైసెన్స్ అంటే ఏంటి? అది గవర్నమెంట్ వారు ఏదో సంతకం పెట్టి ఒక సర్టిఫికెట్, లైసెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి ముద్రేసి సంతకం పెట్టి డాక్యుమెంట్ ఇచ్చినట్టు కాదు ప్రియులారా. పై నుండి అధికారం పొందినటువంటి ఏ సేవకుడైనా ఖచ్చితంగా తప్పును తప్పుగానే చూస్తాడు, ఒప్పును ఒప్పుగానే చూస్తాడు. కానీ ఈ రోజులు అనేక మంది వారికి వచ్చేటువంటి లావాదేవీలు పోతాయని, వచ్చే కానుకలు, దశంభాగాలు అవన్నీ పోతాయన్న ఉద్దేశంతో అనేక మంది సమాజంలో మాకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కీర్తి, ఘనతలు ఎక్కడో మేము పోగొట్టుకుంటామన్నటువంటి ఆలోచన కలిగి అనేక మంది లొంగిపోయి వంగిపోయి కాంప్రమైజింగ్ అయిపోతూ ఉన్నారు. అనేక మంది వారు మనుషుల మెప్పును కోరుతూ ఉన్నారు కానీ దేవునికి మెప్పును కోరక మనుషులకు లొంగిపోతున్నారండి. మనుషులతో తప్పుగా జీవిస్తున్న ప్రజలతో కాంప్రమైజింగ్ అయిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం కాంప్రమైజింగ్ కోసం చెప్పటం లేదండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా తప్పును తప్పుగానే చూస్తుంది తప్ప తప్పును ఒప్పుగా పరిగణలోకి ఎప్పుడు తీసుకునలేదు ప్రియులారా. ఆనాటి సేవకుల్లో ఏ ఒక్కరు కూడా తప్పును తప్పుగానే ఖండించారు. తప్పును తప్పుగానే వాళ్ళు మరి ఎప్పటికీ కూడా తప్పును వాళ్ళు అంగీకరించలేదని, తప్పును ఖండిస్తూ దాన్ని సరిచేయడం చూశారు కానీ కాంప్రమైజింగ్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ గమనించాలి. హేరోదియ ఏం చేసిందట? ఆమె నాకు పరువును నువ్వు బట్టబయలు చేసావా, నాకు నచ్చిన వారితో నేను ఉంటాను, నచ్చిన వారితో నేను పోతాను అన్నట్టు ఉద్దేశం కలిగి తన మీద ఒక ఆలోచన కలిగింది. ఎలాగైనా సరే తనను చంపివేయాలి, ఇతను ఉన్నంత వరకు కూడా మన పథకాలు ముందుకు జరగవు, మనకు శారీరక సంబంధం ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. కాబట్టి ఈయన ఉన్నంత కాలం మనం మనశ్శాంతిగా ఉండలేం,
గనుక ఏ విధమైన చేతనైనాను ఇతను చంపాల్సిందే అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రావడం. చూడండి ఒకసారి 4వ వచనం చదువుకుందాం. హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి అన్నట్టు ఒక మాట. ఏమండి, యోహాను గారు మరి బంధించబడ్డారు. అదేదో హేరోదు గారు భయపడి హేరోదుకి యోహానుకి ఇద్దరి మధ్యలో పెద్ద తగాద వచ్చి ఆ తగాద చేత హేరోదు గారు యోహాను బంధించినట్టు లేదు. అక్కడ హేరోదు గారు ఎవరి నిమిత్తం బంధించాడు? అందుకే పెద్దలు చెప్పిన మాట నేను కొన్నిసార్లు విన్నాను. పెళ్ళమే బెల్లం అంట, బెల్లం పెళ్ళమే బెల్లం, బెల్లమే కళ్ళెం, కళ్ళమే శూలమై కచ్చన పొడిచేస్తుంది అన్నటువంటిగా చంపేస్తూ ఉంది. అది ఇక్కడ రావాలన్నటువంటి విషయం ఏంటంటే తన పెళ్ళమైనటువంటి అంటే సెకండ్ సెటప్ కూడా పెళ్ళంతో సమానం. ఏమండి అంటే భార్య అది ఎలాంటిది? బెల్లంతో సమానం అన్నట్టు అయిపోయి ఆమె కొరకు ఏం చేసేటట్టు ఏ రోజు ఎవరిని బంధించాడు? ఏమంటే ఒక రోసం కలిగి దేవుని యొక్క పరిచర్యలు వాడబడుతున్న ఏలియా శక్తి, ఏలియా ఆత్మ చేత అంటే నింపబడినటువంటి ఏలి యొక్క ఆత్మ చేత, ఏలి యొక్క శక్తి చేత నింపబడి మహారోసం కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఏమండి రాబోతున్నటువంటి రక్షకుని కొరకు మార్గమును సరళం చేయడానికి ముందుకొచ్చినటువంటి జీవం కలిగిన దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను గారికి ఎదురు మాట చెప్పలేక ఆయన రాజాధికారంతో ఉన్నాను కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందన్నటువంటి ఉద్దేశం కలిగి రాజుగారిని బంధించి అంటే ఆ యోహాను గారిని అక్కడ ఏం చేశాడంటే యోహానును బంధించి ఆ యొక్క చెరసాలలో వేయించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, తన భార్య నిమిత్తం లేక తన ఉంపుడు గత్తె నిమిత్తమే యోహాను గారిని బంధించినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఎంతో విచారం కలిగించేటువంటి మాట కదండి ప్రియులారా. చూసారండి, అంటే ఒక సేవకుడు తప్పు దిద్దితే చంపేయడమా? ఒక సేవకుడు తప్పు దిద్దితే జైలుకి వేసేయడమా? తప్పును సరిచేసుకునే అవకాశం ఉంది కదా. ఏమండి వారు చేస్తున్నది వాళ్ళ యొక్క కళ్ళు కామంతో నిండిపోయినాయి, కామంతో కళ్ళు పొడుచుకున్నటువంటి వారికి ఇది తప్పు అని తెలియలేదు కాబట్టి దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపణ ఇచ్చినందుకు దేవుని సేవకుడైనటువంటి యోహాను గారు ఏరోదును ఇద్దరిని కలిసి అక్కడ గద్దిస్తున్నాడు, ఖండిస్తూ ఉన్నాడు. ఆ తప్పును సరిచేసుకునలేదు, తన భార్యను తిరిగి ఇవ్వలేదు, ఆయన ఉంచుకునే ఉన్నాడు. ఆ మాట హేరోదుకు నచ్చలేదు కాబట్టి అతనిని చంప చూసింది అనేటువంటి మాట మరొక వాక్యంలో రాబడింది. చదువుదాం ఒకసారి. ఇప్పుడు మనం చూద్దామని మార్కు రాసిన సువార్తలో ఏమి రాబడింది ఒకసారి చదువుకుందాం ప్రియులారా. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాడు వినండి. హేరోదియ అతని మీద పగని పట్టి అతనిని చంపగోరేను. చూసారని ఏం చేసిందండి? ఆ మాటలు తనకు నచ్చలేదు. తన శారీరక కార్యకలాపాలకు యోహాను గారు వచ్చి గద్దించడం, యోహాను గారు వచ్చి ఖండించడము, యోహాను గారు వచ్చి వార్నింగ్ చెప్పడము, యోహాను గారు వచ్చి ఇది తప్పు అని చెప్పడము ఆమెకు నచ్చలేదు, ఆయన గారు కూడా నచ్చలేదు. ఎవరికి? రాజుగారికి, రాణి గారికి. రాణి అనుకోండి, ఉంపుడు గత్తె కూడా సెకండ్ సెటప్ కాబట్టి ఆ సెకండ్ సెటప్కు కూడా నచ్చలేదు కనుక యోహాను గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ యొక్క హేరోదు యొక్క ప్రేరణను బట్టి యోహాను గారిని చెరసాలలో వేయించాడట. ఎవరు? ఈ యొక్క రాజుగారు అయినటువంటి హేరోదు చెరసాలలో వేయించారు. అయితే ఒక దినం రానే వచ్చింది. మరి అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమిటంటే ప్రియులారా 21వ వచనం చదువుకుందాం. అయితే తగిన దినం ఒకటి వచ్చిన ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశమున ప్రముఖులను విందు చేయించెను. అప్పుడు 22వ వచనం చదువు. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదియను అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను. రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. చూసారండి, రాజుగారు పుట్టినరోజు సందర్భాన హేరోదియ యొక్క కుమార్తె అంటే ఇక్కడ చూడండి, హేరోదియ యొక్క కుమార్తె వచ్చి ఏం చేసిందట అండి? నాట్యమాడింది. నాట్యమాడడం వల్ల రాజుగారు ముగ్ధుడైపోయాడు. వాట్ వండర్ఫుల్ డ్యాన్స్ అని చెప్పి ఎంతో తన్మయత్నం అయిపోయాడు రాజుగారు. వండర్ఫుల్ డ్యాన్స్ అన్నాడు. ఇంతమంది నాట్యం ఆడారు కానీ ఎప్పుడు ఇంత నేను సంతోషించలేదు. ఈ రోజు నేను వాడిన నాట్యానికి నేను ఎంత ముగ్ధుడైపోయానమ్మా, నీకేం కావాలో కోరు అది నేను ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది?
23వ వచనం, మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్న రాజుగారు సభాముఖంగా మాట్లాడుతున్నా, నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తానన్నాడు. రాజ్యంలో సగం మట్టుకైనా నీకు రాసిచ్చేస్తానని అన్నాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన చూడండి, కిందికి 24వ వచనం, గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదానని తన తల్లిని అడగగా ఆమె బాప్తిసమిచ్చి యోహాను తలను అడుగుమనెను. బాప్రే, ఎంత భయంకరం అండి. చూసండి, ఈ రోజే ఎంత కుట్ర పెంచుకున్నదండి లోపల. ఈ అమ్మాయి ఏమో రాజ్యాన్ని ఏమైనా రాజ్యంలో భాగం కావాలా, లేకపోతే ఆస్తి కావాలా, లేదా ఏదైనా ఒక మరి ఉన్నతమైన పదవి కావాలా అని అడగబోయి ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగినప్పుడు తల్లి ఏమంటుందండి, యోహాను గారి తలకాయ ఒక పళ్ళెంలో పెట్టి తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నది. ఎంత విచిత్రమైనటువంటి మాట అండి, ఎంత భయంకరమైనటువంటి మాట ప్రియులారా, గమనించాలి మీరు ఇక్కడ. ఎందుకంటే ఆనాడు తప్పును తప్పుగా ఖండించినటువంటి సేవకునికి ఆ రోజున మరణశిక్ష, మరణదండన విధించగలిగినటువంటి సమాజం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది ప్రియులారా. ఈ రోజుల సమాజంలో నిలబడి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా దేవుని పక్షాన, వాక్యం పక్షాన, బైబిల్ పక్షాన నిలబడి ఉన్నట్టుగా బోధ చేసినటువంటి వారికి అనేక మంది ఏమవుతారంటే శత్రులు అయిపోతారు ప్రియులారా. అందుకు దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను మీకు తెలియజేస్తున్నాను, దయచేసి వినండి, చదవండి ఒకసారి. ఎక్కడంటే ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉందండి. ఎందుకంటే ఎవరైతే గుమ్మములను నిలిచి ప్రజలకు బుద్ధి చెప్తూ ఉంటారో, ప్రజలకు బోధ నేర్పిస్తూ ఉంటారో, అటువంటి ప్రజలు అంతా ఎలా తయారవుతారంటే అక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూడండి, ఆమోసు గ్రంథం అండి 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. అయితే గుమ్మములను నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఏమండి, యోహాను గారు కూడా గుమ్మం మీద నిలబడ్డాడు. ఏ గుమ్మం? రాజగుమ్మం. ఏ రోజు రాజు యొక్క రాజగుమ్మానికి వెళ్ళి హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు రాజు అయితే కావచ్చు కానీ పొరుగు వాని భార్య ఉంచుకున్నావు, మర్యాదగా తన భార్యను తిరిగిచ్చే. ఆమె ఎదురొచ్చింది, ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి అన్నది, నువ్వు నీ భర్తను విడిచిపెట్టి తన్ని నువ్వు ఉంచుకున్నావే, జాగ్రత్తం చేస్తున్నావు, విచారం చేస్తున్నావు, మర్యాదగానే భర్తతో వెళ్ళు అని ఉంటాడు ఆయన. కానీ ఆ మాటలు నచ్చలేక తనను చంపడానికి పగపట్టుకున్నారు. ఇక్కడ బైబిల్లో అదే తేటగా చెప్తున్నాడు ప్రియులారా. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. ఈనాడు కూడా అంతేనండి. ఉన్నట్టుగా బోధ చెప్పేటువంటి వారిని ఈయన రావడం వల్ల, ఈయన చేసినటువంటి బోధనల వల్ల మన సమాజంలో మనకు రావాల్సిన లావాదేవీలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈయనను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నివారించాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రియులారా. ఒక దేవుని సేవకుని ద్వారా ఒక అద్భుతమైన కార్యం జరిగినప్పుడు దానిని సాతానుడు వెంటనే రియాక్షన్ చూపిస్తుంది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం. అక్కడేం చెప్పబడుతుందో చూద్దాం ఒకసారి. మేము ప్రార్థనలకు వెళ్ళుచు, ఏమండి, మేము ప్రార్థనకు వెళ్ళుచుండగా పుతోను అనే దయ్యం పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె అలాగే అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి వెళ్ళిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూసారు ప్రియులారా, పుతోను అనేటువంటి ఒక దయ్యము పట్టినటువంటి ఒక సహోదరి, ఒక చిన్నదని రాయబడి ఉన్నది. ఆ చిన్నదానికి ఉన్నటువంటి దయ్యాన్ని దేవుని సేవకుడు వెళ్ళగొట్టాడండి. వెళ్ళగొట్టిన తర్వాత వారి యొక్క లాభము పోయిన, చూడండి 19వ వచనము, ఆమె యజమానులు తమ లాభము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎదుగు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచరణను ప్రచురించుచు మన పట్టణములు గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. చూసారండి, వారి మీద లేనిపోని నిందలు అబండములను ఆనబెడుతూ వారికి ఏం చేస్తారంటే సమాజంలో తీసుకొని పెట్టారు. ఇప్పుడు 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలు వేసి భద్రంగా ఏమంటే కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించారు. చెరసాలలో వేస్తారండి. వారికి కూడా ఎందుకు వేస్తారండి? పౌలు శీలలు చేసిన తప్పేటండి? ఏమంటే పాపం పౌలు శీలలు ఇద్దరు కూడా కలిసి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. తప్ప ఈ రోజుల్లో ఒక సేవకుడు సరైన బోధ గనక ప్రకటన చేసినప్పుడు ప్రజల్లో అనేక మందికి
వాక్యం ప్రభావితం చేస్తుంది. అనేక మంది ప్రజలు మార్పులకు రాగలుగుతారు. ఆ మార్పు ద్వారా వాళ్ళ జీవితాలు ఎంతగానో వెలుగుమయమవుతుంది. అది తప్పంటారా అండి? ఉన్నట్టుగా బోధ చేయడం తప్ప? మీరు అలా మాట్లాడడం వల్ల, మీరు అలా బోధ చేయడం వల్ల మన సమాజంలో ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది అసహించుకుంటున్నారు, ఎంతోమంది మనల్ని ప్రేమించేవారు దూరం అయిపోయారు అనేటువంటి మాటలు అనేక మంది చెప్తుంటారు. ప్రియులారు, ఏమంది ఉన్నట్టుగా బోధ చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికైనా మార్పు వస్తుందండి. మార్పు రాకుండా అంటూ పోదు. ఎందుకంటే వాక్యం శక్తివంతమైనటువంటిది, వాక్యం ప్రభావాత్మకమైనటువంటిది. సాధారణమైనటువంటి మాటలకి దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి చాలా వ్యత్యాసమైనటువంటిది. ప్రియులారా, నువ్వు మామూలు మాటలు ఎంత చెప్పినా ఈ ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవచ్చునేమో కానీ దేవుని వాక్యం ఒక శక్తివంతమైనటువంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని గనక ప్రకటన చేయగలిగితే, దేవుని వాక్యం ప్రభావాత్మకమైనది కాబట్టి ప్రజలను ప్రభావితం చేయగలుగుతుంది ఇది నాన్న. కాబట్టి అటువంటి ప్రభావితం చేయగలిగేటువంటి మాట ఉన్నట్టుగా బోధ చేసినటువంటి సేవకులను ఈనాడే కాదండి, ఆనాడు నుంచి కూడా అనేక మందిని హింసిస్తూ ఉన్నారు, చెరసలలు వేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. చూడండి, ఒక సందర్భంలో ఏలియా గారిని కూడా ఎవరు బెదిరించారండి? యెజెబెలు బెదిరించింది. ఒకసారి చదువుకున్న కారంట ఆ వాక్యాన్ని కూడా. రాజుల మొదటి గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఆ వాక్యాన్ని కూడా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను, 19-1-2 వచనాల్లో ఆ మాట రాబడి ఉంటుంది. పిల్లలు ఒకసారి చదువుదామండి ఆ వాక్యాన్ని కూడా. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథంలో అక్కడ ఏలియా మరి దేవుని పక్షాన్ని నిలబడుతూ, మీరెంతకాలం రెండు మనస్తత్వం వైపు అంటే ద్విమనస్కులై ఉంటారు. యెహోవా దేవునైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలు వైపు వెళ్ళిపోయిందని ఒక చిన్న డిబేట్ జరిగింది అన్నట్టు. అక్కడ జరిగిన సంభవాల్లో వారు సుమారుగా బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అష్టారోతు దేవత ప్రవక్తలు 400 మంది, మొత్తం 450 ప్లస్ 400 మొత్తం 850 మంది అక్కడ మరి వారి యొక్క ప్రయత్నం వల్ల, వాళ్ళ భక్తి విధానం వల్ల బలిపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును అగ్ని రప్పించి కాల్చి వేయలేకపోయారు. కాబట్టి అక్కడ దేవుని సేవకుడైనటువంటి రోషం కలిగినటువంటి దేవుని సేవకుడైన ఏలియా గారు తన ప్రయత్నం ద్వారా ఆయన ప్రార్థన చేయుచుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువును వధించేసింది, బలి పశువును దహించేసింది. బలి పశువును అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా దహించి ఆరిపోచేసిందండి. కాబట్టి ఆ సందర్భంలో ఎవరైతే ఓడిపోతారో వారికి మరి కిసోన్ అనేటువంటి నది ఏటి దగ్గర తీసుకుని వెళ్ళి ఏలియా అలాగే తన అనుచరులు కొంతమంది వెళ్ళి ఆ 450 మంది ప్లస్ 400 మందిని ఏం చేసిన మొత్తం 800 మంది తలకాయలను తెగ నరికినట్టుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఆ సంఘటన జరిగిన తర్వాత యెజెబెలు యొక్క మరి మాట దేవుని సేవకునికి వార్నింగ్ వెళ్తుంది. ఎందుకంటే మరి యెజెబెలు వారిని పెంచి పోషిస్తూ ఉండేది. కాబట్టి యెజెబెలు ఎవరినైతే పెంచి పోషిస్తుండిందో వారిని ఏలియా గారు చిత్తుగా ఓడించి తలకాయలు తగ్గొచ్చాడు. కాబట్టి అది తట్టుకోలేకుండా ఈ యొక్క యెజెబెలు ఏం చేసిందయ్యా అంటే మరి దేవుని సేవకుడైన ఏలియా మీద పగపట్టి తనను చంప చూసింది. చూడండి, ఒకసారి చదువుకున్నాం రాజుల మొదటి గ్రంథం 1 Kings chapter 19 verse 1 and 2. అక్కడేమన్నాడు, ఏలియా చేసినదంతా అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి అహాబు యెజెబెలునకు తెలియజేయగా. చూసారండి, ప్రవక్తలు అంటే ఏ ప్రవక్తలు అంటున్నారు? యెజెబెలు పెంచి పోషించినటువంటి ప్రవక్తలను, అబద్ధ ప్రవక్తలను, అష్టారోతు దేవి ప్రవక్తలను, బయలుదేవత ప్రవక్తలను కూడా ఆయన ఏం చేశాడు? మరి చంపించాడు అన్న సంగతి ఆహాబు వెళ్ళి యెజెబెలు అయిన తన భార్యకు చెప్తాడనమాట. అప్పుడు 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. ఏ వర్తమానం పంపించింది చూడండి అక్కడ, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయనుగాక అని అంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి మీరు ఏమండి, ఏలియా గారు చేసినటువంటి తప్పేంటి అంటే మీరు అనవచ్చు, ఏమండి 850 తలకాయలు నరికిస్తాడు కదండి. మరి తలకాయలు నరకడానికి ముందు వాళ్ళొక నిబంధన చేసుకున్నారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు చావాలి అని. ఎవరు గెలిస్తే, ఎవరైతే అగ్ని చేత సమాధానం ఇస్తాడో, ఈ యొక్క బలిపీఠంలో బలి పశువును దహింప చేస్తాడో ఆయనే దేవుడు, ఆయనే సేవిద్దామనేటువంటి ఒక తీర్మానం జరిగింది. అక్కడ రాజుగారు ఉన్నారు, రాజసభాధిపతులు ఉన్నారు, ప్రజలున్నారు, అందరి సమక్షంలోనే ఆ యొక్క పోటీ జరిగింది. ఆ పోటీలో ఏలియా గారు నెగ్గారు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళ తలకలను తగ్గొచ్చాడు.
అయితే ప్రియులారా, అక్కడ యెజెబెలు ఏం చేసిందంటే సేవకుని మీద పగపట్టింది. వారిలాగా నీ తలకాయ కూడా తీసేస్తానని చెప్పింది. చూడండి, సేమ్ అదే స్పిరిట్ అండి. ఏమంటే ఒక స్త్రీలో పనిచేసింది, ఎక్కడ యెజెబెలు పనిచేసినటువంటి ఆ యొక్క ఆత్మ ఇక్కడికి వచ్చేసరికి హేరోదియలకు వచ్చింది. హేరోదియకు ఆత్మ ఎవరిని ప్రేరేపించింది? తన భర్తను ప్రేరేపించింది. ఆనాడు యెజెబెలు తన భర్త అయినటువంటి మరి అహాబును ప్రేరేపించినట్టుగా ఈ మరి యోహాను గారి కాలంలో మరి యెజెబెలు యొక్క ఆత్మయే ఆ యొక్క హేరోదు లోపలికి వెళ్ళిపోయి హేరోదును ప్రేరేపించింది. హేరోదును ప్రేరేపించినప్పుడు హేరోదు ఏం చేస్తాడు? యోహాను యొక్క తలకాయను తెగ నరికించేస్తాడు. ప్రియులారా, గమనించాలి. అదే ఆత్మ మరలా ఎక్కడికి వచ్చిందంటే మరి మనం చూస్తూ ఉన్నాము, పుతూలు అనేటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టిన సందర్భంలో అది కూడా కనబడుతుంది. ప్రియులారా, అయితే మీకు చెప్తున్నాను, ఇది ఎంత ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ రోజున దేవుని సేవకులు ఉన్నట్టుగా వాక్యం చెప్పేటువంటి వారిని ప్రజలు ఎందుకు పగపడుతున్నారండి? ఎందుకు పగపడుతున్నారంటే, ఎప్పుడైతే సరైన బోధ వినబడుతుందో సాతానికి కంట్లో కారం రాసినట్టు ఉంటుందేమో. సాతానికి ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా కారం గుండా రాసి వదిలిసినట్టు ఉంటుందేమో. అందుకని చెప్పి సాతాను సత్య బోధను, సరైన బోధ, ఖండింపు, గద్దింపు బోధ చెప్తే అస్సలు విననీయడండి. అందుకు ప్రజల్ని చూడండి, ఏజిటీజీగా బోధ చేయండి, ఒక్కడికి నచ్చదు. కల్పన కథలు చెప్పండి, 5 పిట్ట కథలైనా ఓకే, 2 జోకులైనా ఓకే, నవ్వించి కవించేసి పంపించేసి ఆహా ఓహో భలే చెప్పారండి, ఈరోజు ఏం చెప్పారంటే స్టోరీ చెప్పారండి అంటారు. కానీ దేవుని వాక్యం వరకు ఆత్మీయ జీవితాన్ని సరిచేయగలిగినటువంటి బోధ చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా బోధన అనుసరించటం లేదు. కానీ ఇందాక చదివినట్టు తిమోతికి రాసిన పత్రికలో ఏమండి 2:9-4 మనం మరలా ఒకసారి వెళదాం. అటువంటి బోధకులను పోగు చేసుకుంటున్నారు ప్రజలు. ఎలాంటి బోధ? వారికి అనుకూలమైన బోధకులను మాత్రం వింటూ ఉన్నారు. దేవునికి అనుకూలమైన బోధ, ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగేటువంటి బోధ వినేటువంటి వారు లేరు. వారికి నచ్చిన రీతిగానే బోధ చేసే వారిని పోగు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, క్రైస్తవ సభల్లో వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి మెచ్చిన, వారికి అనుకూలమైన రీతిలో బోధ చేయగలిగేటువంటి బోధకులను మాత్రమే లక్షల రూపాయలు ఖర్చు చేసి సభలు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి మరలా వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3-4 చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై అంటున్నారు. వాళ్ళ చెవులు ఎలాంటిదట? దురద చెవులట అండి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి చెవులో చిన్న ఇన్ఫెక్షన్ అయినప్పుడు బడ్స్ ఉంటాయి, ఇయర్ బడ్స్ అంటారు వాటిని. ఇయర్ బడ్స్ ఇచ్చినప్పుడు వాడు చెవిలో పెట్టి అలా శుభ్రంగా ఇలా నలుపుతుంటే భలేగా అనుకుంటారు. చూసారా? ఈ దొంగ బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళ చెవుల్లోకి ఆ ఇయర్ బడ్స్ లాంటిది పెట్టి అలా శుభ్రంగా నలుపుతుంటే వాళ్ళకి ఎంత కమ్మగా ఉంటుందో. ఏమండి, అలాంటి బోధ చేసిన వాళ్ళకి ఎక్కువగా గిరాకీ పెరిగిపోయింది ప్రియులారా ఈ రోజున. అవునంటారు కాదంటారు? వింటున్నా, మీతో చెప్తున్నాను. అవును, ఖచ్చితంగా అవునండి. ఎందుకంటే ఇలాంటి వారి సమాజంలో ఎక్కువ గిరాకీ అయిపోయింది. ఎందుకంటే ఆ బోధకుడు రావాలండి, నవ్విస్తాడండి, పిట్ట కథలు చెప్తాడండి, జోకులు చెప్తాడండి, వస్తే ఆయనే రావాలండి, పాటలు పాడతాడండి, డ్యాన్స్ చేస్తాడండి, గెంతుతాడండి, అరుస్తాడండి, భాషలు మాట్లాడతాడండి, వరాలు అంటాడండి, స్వస్థపరుస్తాడండి. ఇటువంటి మాయగాలు, గాలికి ఎక్కువగా గిరాకీ పెరిగిపోయిందే తప్ప వాస్తవాన్ని ఉన్నట్టుగా బోధ చేసేటువంటి సేవకులకి ఈ రోజులో సమాజంలో ఏమాత్రం కూడా విలువలేదు ప్రియులారా. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సమాజం అలా మారిపోయింది ఈ రోజున. నీ ఆత్మ జీవితాన్ని కట్టగలిగేటువంటి సేవకుడిని ఈ రోజులో ఎంతమంది గుర్తించి అటువంటి వాళ్ళకి బోధన గమనించేటువంటి వారు ఉన్నారు ప్రియులారా, ఒకసారి గమనించండి. నీ ఆత్మీయ జీవనం కట్టగలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో 2వ రాకడలో రాబోతున్నారు. రాబోతున్న యేసుక్రీస్తుని ఎదుర్కోగలిగేటంత భక్తి పరవశ్యంలోకి, భక్తి మార్గంలోకి నడిపించగలిగేటువంటి బోధకునికి ఎంతమంది వెంబడిస్తూ ఉన్నారు. అటువంటి బోధకుని సమాజం ఎంతమందిని గుర్తించగలిగింది ప్రియులారా? ఉన్నతిగా బోధ చేస్తే అటువంటి వారిని ఎన్నో రకాల నిందలు, ఎన్నో రకాలైనటువంటి అవమాన పాలు చేసి వారిని ఆ ప్రాంతానికి రాకుండా, వారిని ఆ పరిగణకు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రియులారా. ఎందరో నా ప్రియమైనటువంటి సహోదరులు, నాకంటే ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ అన్నయ్యలు ఉన్నట్టుగా వాక్యం చెప్తూ ఉన్నారు. వారిని నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. సహోదరులారా, మీరు ఏ విషయంలో తగ్గకండి, ఆత్మీయంగా ముందుకు దూసుకుంటూ వెళ్ళండి. మీ యొక్క చిన్న తమ్ముడిని నేను కూడా మీతో ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా మీతోనే సహకరిస్తాను. నేను మీతోనే ఏకీభవిస్తూ ఉన్నాను. ఎక్కడ తగ్గకండి.
వాక్య విషయంలో తగ్గకండి, తప్పుదిద్ద విషయంలో తగ్గకండి. అందరిని ఉతికి ఆరబెట్టండి. ఒక్కొక్కరిని తప్పుడు బోధకుల్ని ఎవరిని సహించకండి. మేము కూడా మా ప్రాంతంలో ఒక్కొక్కరిని కడిగి ఉతికి శుభ్రంగా బట్టల్ని గుంజి ఆరబెట్టినట్టు ఆరబెడుతూ ఉన్నాం. ఈ రోజున ఏ వాక్యం కొరకైతే, ఏ సంఘం కొరకైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చారో, అమూల్యమైన తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నారో, ఆ విలువైనటువంటి సంఘాన్ని ఈరోజు చెడగొడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారిని కడగడానికి ఏమాత్రం వెనకంజ వేయకుండా శుభ్రంగా కడగండి, శుభ్రపరచండి, తుడిచివేయండి అలాంటి వారిని. దేవుని వాక్యానుసారంగా మనం ఈ రోజున జీవించాలి, ఇతరులను కూడా జీవింపచేయాలి. చూడండి, వాక్యంలో ఎంత తేటగా దేవుడు మాట్లాడుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి తిమోతికి రాయించినటువంటి పత్రికలో మనుషులు ఎలా తయారైపోతారని చెప్పి, దురద చెవులు గలవారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. అనుకూలమైన బోధకులను, తమకు ప్రతికూలమైన బోధకుల్ని వాళ్ళు పోగు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఉతికి ఆరబెడతారు. వీరు ఎలాంటి వారంటే, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఎలాంటి మాట అంటే, అది మట్టి గోడకు గచ్చుపూత పూసేటువంటి వారు. ఏమండి, ఎవరైనా సరే మట్టి గోడకు గచ్చుపూత పూస్తారా అండి? గచ్చుపూత పూయాలంటే సిమెంట్ గోడ కావాలి, కాంక్రీట్తో దాన్ని కాంక్రీటింగ్ చేయాలి, దాని తర్వాత దానికి గచ్చుపూత పూయాలి, ప్లాస్టింగ్ చేయాలి, ప్లాస్టింగ్ మీద గచ్చిపూత పోస్తారు. అప్పుడు ఆ పూత క్రమంగా పనిచేస్తుంది, గట్టిగా పనిచేస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు గచ్చిపూత దేనికి పూసేటువంటి వారు? మట్టి గోడకే గచ్చిపూత పూసే రకం మనుషులు వీరు. కాబట్టి ప్రియమైనటువంటి వారు తప్పు చేసినా కూడా వారి మీద గచ్చిపూత పూసేటువంటి రకంగానే ఉన్నారు తప్ప, వారిని తప్పు దిద్ది సరితీసి దేవుని వాక్యపు వెలుగులకు నడిపించుదామనేటువంటి ఆలోచన కలిగిన వారు ఈ రోజున సమాజంలో లేకపోవడం ఎంత విచారకరం అండి. పైనుంచి దేవుడు కూడా చూసి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఏ సంఘం కొరకైతే దేవుడు రక్తాన్ని కార్చి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా సంఘమును కొనుక్కున్నాడో, ఆ సంఘాన్ని ఏలడానికి, సంఘాన్ని పాలించడానికి, సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు. ఆ మంద యావత్తును మేపే విషయంలో, మంద యావత్తును కాచే విషయంలో అనేక మంది వారి సొంత ప్రయత్నాలకు లొంగిపోతూ ఉన్నారు, ప్రలోభంలో పడిపోతూ ఉన్నారు, ప్రలోభ పెడుతూ ఉన్నారు. వాక్యం నుంచి వేరుపరచబడి నిత్య జీవానికి వేరైపోయి అనేక మంది నాశనానికి దారి తీస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధ చేసేటువంటి వారిని ఈ రోజుల్లో సమాజం తిరస్కరిస్తూనే ఉందండి. దేవుని వాక్యంలో అనేక విషయాలను చెప్పుకుంటూ పోవాలంటే, ఏమండి, ఒక సందర్భంలో కూడా పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎదురాడి దూషించారట అండి. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఒకసారి నాతో పడుతున్న అపోస్తల కార్యములు చదువుకుందామని, అపోస్తల కార్యం 13వ అధ్యాయం అందులో నుంచి 46వ వచనం నుంచి నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అప్పుడు పౌలు బర్నబా ధైర్యంగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళుచున్నాము అని అంటున్నాడండి. వారు ఏం చేశారంటే, దేవుని వాక్యమునకు ఎదిరించగలిగారు, ఎదురాడి దూషించారు. అందుకని చెప్పి వారు దేవుని వాక్యాన్ని ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి వారు బయలుదేరారు. నిత్య జీవనకు అపాత్రులు చేసుకుని 48వ వచనం, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. ప్రియులారా, కొంతమంది తిరస్కరించితే కొంతమంది అంగీకరించే వారు కూడా ఉంటారు. అంగీకరించే వారి కొరకైనా ఉన్నట్టుగా బోధ చెప్పాలండి. ఎవరు వినకపోని మనకు అనవసరం. కానీ దేవుని వాక్యంలో ఆనాడు యెహెజ్కేలుతో చెప్పినట్టు 2వ అధ్యాయంలో రాబడిన రీతిగా, వారు వినినను వినకపోయినను ప్రకటన చేయము అన్న రీతిగా ప్రియులారా, ఎవడు వింటేటి వినకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకుంటూ మన దేవుని వాక్యాన్ని అనుసరించాలి ప్రియుల. ఐ కేర్ ఓన్లీ గాడ్, ఐ డోంట్ కేర్ ఎనీ మ్యాన్ ఎనీ పడి అంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, ఇలా చెప్తే నన్ను రానియ్యారేమో, నాకు కానుకలు ఇయ్యారేమో, నాకు దశమ భాగములు ఇయ్యారేమో, నాకు ఇచ్చే జీతాల బత్తలు ఆగిపోతాయేమో, మేము ఎవరి వల్ల బతికే వాళ్ళం కాము, ఎవరికి భయపడాల్సిన ప్రసక్తి మాకు లేదు. మనకు లైసెన్స్ దేవుడిచ్చాడు, ఏ సంస్థ ఇవ్వలేదు, ఏ ఒక్క శాఖ వారు ఇవ్వలేదు. మన దేవుడి నుంచి అధికారాన్ని పొందుకున్నాం కాబట్టి, దేవుని పక్షంగా మేము సేవ చేసేటువంటి వారం కాబట్టి, దేవుని వాక్యాన్ని ఎలెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఎవరికి లంగము ఎవరికి వంగము, నో కాంప్రమైజింగ్.
దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేక జీవింపచేసేటువంటి ప్రయత్నంలోనే మేము ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, చూడండి 48 భాగంలో ఏమండి, మరియు నిత్య జీవనం నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. కొంతమంది నిత్య జీవనం నిర్ణయించబడినటువంటి వారు సంతోషంగా వింటారనప్ప, నిజమే కదండి, వాస్తవాలు మాట్లాడి ఉన్నారు, తప్పును తప్పుగానే ఆయన చెప్పారు కాబట్టి మా జీవితాలు సరిచేసుకోవాలి వాక్యపు వెలుగులో అని కొంతమంది అంగీకరించేటువంటి వారు ఉంటారు. 49 ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. చూసారండి, కొంతమంది స్త్రీలను రేపారట, పౌలునకు బర్నబనకు హింస కలగజేశారట. ఎందుకండి హింస కలగజేశారు? వీరు మాట్లాడిన బోధ వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళ యొక్క విధానం వారికి నచ్చలేక కదండి. కాబట్టి ప్రియుల మరొక సందర్భంలో ఇదే పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వారు వినలేదు, అంగీకరించలేదు. కాబట్టి పౌలు గారు అక్కడ కూడా చాలా బాధపడుతూ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, ప్రియులారా మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని అంటారు. పౌలు గారు ఎంత రోషం కలిగి మాట్లాడతాడు ప్రియులారా. ప్రియులారా గమనించాలి, మరొక సందర్భంలో పౌలు గారు ఇంకొక సందర్భంలో రీతిగా మాట్లాడినటువంటి సందర్భం ఉందండి. పౌలు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 5-6 చదువుకుందాం. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట ముందు ఆతురత గలవాడై యేసుక్రీస్తును యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, నీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని చెప్పాను. చూసారని ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి మాట అండి. యేసుక్రీస్తుని ఎవరికి చెప్తున్నాడు? యూదులకు చెప్తున్నాడు. యేసు ప్రభువే క్రీస్తు, యేసే క్రీస్తు, క్రీస్తే యేసు అనేటువంటి ఒక మాట యేసు క్రీస్తుని గురించి ఆయన యూదులకు లేఖనాధారంగా తెలియజేసినప్పుడు వారు ఎదురాడి దూషించారటండి. ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధ చేస్తే మొట్టమొదట సేవకునికి దూషించేది, ఎదిరించేది ఎవరో తెలుసా? సేవకులు అనబడిన వాళ్ళే, క్రైస్తవులు అనబడిన వారే. వాక్యంలో ఉన్నట్టుగా మాట్లాడితే అలా కాదు ఇలా అని అనేక మంది చెప్పేటువంటి వారు. అలా కాకపోతే ఇంకెలాగో చెప్పొచ్చు కదా మీరు. ఏమండి, ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో, ఉన్నట్టుగా బోధ చేసే వారికి ఎన్నో నిందల అవమానాలు పెడుతున్నా వారైనా మాట్లాడండి, సమాజాన్ని సరిచేయండి. మీకు దమ్ముంటే సరిచేయండి, సమాజాన్ని సరిచేయండి, వాక్యానుసారమైన క్రైస్తవ సమాజాన్ని తయారు చేయండి. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధ చేయకుండా లేనట్టుగా బోధ చేయండి. లేనట్టుగా బోధ చేసి క్రీస్తుకు అనుగుణమైన సంఘాన్ని తయారు చేయండి. చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు సంఘము ఒక వధువు వలె, పరిశుద్ధమైన కన్యక వలె తయారు చేయాలంటే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా ఎలా తయారవుతుందండి? దేవుని వాక్యపు వెలుగులో సంఘములో సరిచేయకపోతే, తప్పును తప్పుగా సరిదిద్దకపోతే, ఖండించకపోతే, గద్దించకపోతే, వాక్యమందు నీతి అందు శిక్ష చేయకపోతే ఈరోజు సంఘము ఎప్పుడు బాగుపడుతుంది? ఎలా బాగుపడుతుంది? క్రీస్తు రాకడ కొరకు ఎలా సిద్ధపడి కలిగి ఉంటుంది? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నానండి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనేక మంది చదువుకున్నటువంటి వారులారా, దయచేసి విషయాన్ని ఆలోచించండి. మీరైనా కనీస బాధ్యత అవగాహన కలిగి ముందుకు సాగవలసిన కోరుచున్నారు ప్రియులారా. ఈ యొక్క పెడతో పట్టినటువంటి, తప్పుతో పట్టినటువంటి, పాడైపోయినటువంటి క్రైస్తవ సమాజాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడండి. ఏ ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క మాటల ద్వారా ప్రేరేపణ కలిగి మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాక్యపు వెలుగులకు నడిపించడానికి మనకు ముందు వెళ్దాం. అలాగే ఎవరైతే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఇటువంటి బోధ చేస్తున్నారో అటువంటి సేవకులకు ప్రోత్సాహకరంగా మనం నిలబడి ముందుకు రాగలిగితే ఇంకా అనేక మందికి క్రీస్తు వైపు, క్రీస్తు వాక్యం వైపు, సంఘం వైపు మనం పురికొల్పేటువంటి వారము అవ్వగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఇంకో వాక్య భాగాన్ని నేను చూపిస్తాను చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 25 చదువుకుందాం ఒకసారి. నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అని అంటున్నాడండి. ఏమండి, మీకు ఎవరైతే బుద్ధి చెప్తూ ఉన్నాడో నిరాకరించేది, డోంట్ రిజెక్ట్. ఏమండి, మీకు ఎవరైతే
బుద్ధి చెప్తూ ఉన్నాడు, సరైన బుద్ధి, లోకానుసారమైన బుద్ధి కాదండి, వాక్యానుసారమైన బుద్ధి, నిత్య జీవానికి ప్రవేశించడానికి దోహదపడేటువంటి బుద్ధి, నీకు నిత్య జీవాల్లో ప్రవేశించడానికి నీకు సహకరించేటువంటి బుద్ధి, చెప్పగలిగేటువంటి వారికి నిరాకరించవద్దు అనేటువంటి ఒక మాట ఇక్కడ వినగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుచున్నానండి. ఎంతో చక్కగా రాబడిందండి ఈ మాటలు. నిజంగా ఈ రోజులో బుద్ధి చెప్పేటువంటి వారిని తిరస్కరించేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు తప్ప వారిని గౌరవించి, ఎందుకంటే పౌలు గారు పదే పదే మాటలు చెప్తారండి. ఒక వాక్యం చదివి విందాం మనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 చూసినట్లేదు కనుక అక్కడ పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు చూద్దామండి. నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగేటువంటి వ్యక్తికి ఎంత సన్మానించాలి, ఎంత గౌరవించాలండి. చూడండి ఒకసారి. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని, బాగా వినాలి ప్రియులారా, బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, ప్రయాసపడి దేవుని వాక్యాన్ని సమాజానికి తెలియజేస్తున్నటువంటి వారిని అంటూ ఉన్నాడు. విశేషముగా అంటూ ఉన్నాడు. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును అంటున్నాడు. వాక్యాన్ని హైలైట్ చేస్తూ ఉపదేశాన్ని ప్రజల్లోకి చేరువచ్చేసేటువంటి సేవకులను, ఆ పనిలో ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అనేటువంటి ఒక మాట మనం ఇక్కడ వినగలుగుతున్నాం ప్రియులారా. అటువంటి వారిని మీరు సన్మానించండి అంటున్నాడు. కానీ ఈ రోజున సన్మానానికి బదులుగా తిరస్కారము, సన్మానానికి బదులుగా అవమానం, సన్మానానికి బదులుగా నిందలు, సన్మానానికి బదులుగా వారి మీద ఎదురు దాడులు. ఇది ఎంతో బాధ కలిగించేటువంటి విషయం. దేవునికి నచ్చని, దేవునికి మెచ్చని విషయాలు ప్రియులారా. కాబట్టి ఈ రోజున మీకు బోధ చేసేటువంటి వారిని సన్మానించండి. మీ ఆత్మీయ జీవితాలను కట్టగలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారితో సహకరించాలి ప్రియులారా. అలా సహకారం లేని నాడు సమాజం ఎప్పుడు ముందుకు వెళ్ళదు. సమాజం అట్టడుగులోనే ఉండిపోతుంది. యేసుక్రీస్తు కార్చిన రక్తానికి ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు క్రీస్తుని ఎరగని వారు ఎత్తబాటు కోల్పోతే ఒక అర్థం ఉంది. కానీ క్రీస్తుని ఎరగి కూడా అనేక మంది క్రీస్తు రాకలు క్రీస్తుతో పాటు మేఘ మండలమునకు కొనిపోబడకుండా ఉండిపోతే మరి అన్య జనుల కంటే మరీ ఎక్కువగా దౌర్భాగ్యులమై ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ ఆలోచన చేసి మీకు ఎవరైతే బుద్ధి చెప్పగలుగుతున్నారో వారు చెప్పిన ప్రతి దాన్ని మీరు అనుసరించి అంగీకరించి ముందుకు గనక సాగగలిగితే మీ జీవితాలు ఎంతో ధన్యమవుతుంది. కాబట్టి ఈ మాటల వలన ఈ రోజుల్లో మీరందరూ కూడా సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను ప్రియులారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసిన ప్రతిసారి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటామండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రోజులో అనేక మంది ప్రజలకు ఎలాంటి బోధకులు కావాలని చెప్పబడుతుందంటే వారికి అనుకూలమైన బోధకులు. పగవారు లెక్కలను ముద్దులు పెట్టును. సామెతల గ్రంథం 27వ చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు కదా, ఏమండి 27వ మేలు కోరిన స్నేహితుడు గాయమును రేపును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును, ముద్దులు పెట్టిన వాడు ముంచుతాడు జాగ్రత్త. ముద్దుగా మాట్లాడుతున్నాడంటే అక్కడే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. కాబట్టి ఎవడైతే మెత్తగా మాట్లాడతాడో, ఏమంటే మాటలను సాగదీస్తూ ఉంటాడో అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇదే సామెతల గ్రంథం 26:24 కూడా ఒక మాట అంటున్నాడు. ఎందుకంటే పగవాడట ఆ పెదవులతో మాయ చేస్తాడంట. పెదవులతో మాయ చేస్తాడంటే మెత్తగా మాట్లాడతాడు. ఆయన మాటల్లో ఏమాత్రం యథార్థత ఉండదు. కానీ అటువంటి మాటలకి అనేక మంది పడిపోతున్నారు ప్రియులారా. కాబట్టి నీకు బాగు చేసేటువంటి మాట నీకు నొప్పించగలుగుతుంది. ఏమండి, నీ జీవితాన్ని కట్టగలిగేటువంటి మాట నీకు బాధ కలగవచ్చు. నేను చాలా సందర్భాల్లో అనేక మందికి నేను చెప్తూనే ఉంటాను, నీకు ఆరోగ్యాన్ని సరిచేయగలిగేటువంటి బోధ కఠినంగానే ఉంటుంది. నీ శరీరంలో ముదిరిపోయినటువంటి జబ్బు పోవడానికి నీకు అప్పుడప్పుడు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయాల్సి వస్తుంది. ఏమండి, ఆ బాగా జబ్బు ముదిరిపోయినటువంటి పారాసిటమాల్ మాత్రలు పనికిరావు. ఏది కావాలి? యాంటీబయాటిక్ కావాలి. యాంటీబయాటిక్ మెడిసిన్ వాడినప్పుడు, ఇంజెక్షన్ వేసినప్పుడు, మాత్రలు వేసినప్పుడు కళ్ళు తిరుగుతాయి, అనేక మందికి వాంతులు వస్తాయి, వికారంగా ఉంటుంది. అది జరుగుతుంది అంటే నీ లోపల ఉన్న జబ్బు బయటికి పోతుంది అని అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి ఈ రోజులు మెత్తగా మెల్లిగా చెప్తే వినే రకన్నా మనము వినం కదండి. అందుకే సేవకుడు గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఖండించవలసి వస్తుంది, గద్దించవలసి వస్తుంది. దానికి అర్థం చేసుకోలేక గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పేటువంటి వారికి జనులు పగపడతారండి. పగపట్టి వారిని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి వారికి ఏం జరుగుద్దో తెలుసా అండి? ఒక్క వాక్యం చూపించడం ముగిస్తాను, నాతో పాటు తెరవండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి 29వ 11వ గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారిని ప్రజలు ఏం చేస్తారట?
ఏమండి పగబడతారు, చంపేద్దాం, వీడుంటే మాకు అడ్డుగానే ఉన్నాడు, ఆటంకంగానే ఉన్నాడు, ఈ అడ్డు తీసేంత వరకు మా బ్రతుకులు ఇలాగే ఉంటాయి కాబట్టి వెంటనే అతను లేకుండా చేద్దామనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఎంతో భయంకరమైనటువంటి మాట అండి. ఆమోసు గ్రంథం 5 మనం ఇందాక చదివాం కదా, ఒకసారి మళ్ళా చదువుదాం ఆ వాక్యాన్ని. 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు. అవునంటారా కాదంటారు? ఖచ్చితంగా అసహించుకుంటున్నారు ప్రియులారా. యథార్థంగా ఫ్యాక్ట్గా మాట్లాడేటువంటి వారిని జనులు అసహించుకుంటూ ఉన్నారు. నిజమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు కూడా ఉన్నట్టుగా బోధ చెప్పండి. మొట్టమొదటి అసహించుకున్నవారు ఎవరో తెలుసా? క్రైస్తవులే, క్రైస్తవ బోధకులే, అన్యజనులు కాదండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ఉన్నట్టుగా బోధ చేసేటువంటి ప్రోత్సహించగలిగితే సమాజంలో ఉన్న క్రైస్తవ సమాజంలో చెత్త చెదరాన్ని కలిగి శుద్ధి చేసేటువంటి ప్రయత్నాలు మీరు కూడా పాలి భాగస్థలవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాం ప్రియులారా. కాబట్టి చూడండి, ఎవరైతే ఇటువంటి సేవకులను అడ్డుగా నిలబడతారో, ఇటువంటి వారిని ఖండించడానికి, ఇటువంటి వారిని దండించడానికి, ఇటువంటి వారిని నిందించడానికి, ఇటువంటి వారికి ఎదురాడి దూషించే ప్రయత్నం చేసేటువంటి వారి కొరకు దేవుని వాక్యంలో ఏమి రాయబడిందో ఒకసారి వాక్యం చూసి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా, కీడు చేయి ప్రయత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములలో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతును పడద్రోయి వారు నరకబడుదురు. అప్పుడు ఎంత భయంకరంగా ఉంది ప్రియులారా. గుమ్మములో తమ్మును గద్దించి వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతును పడద్రోయి వారు నరకబడుదురు. ఏమన్నా బుద్ధి చెప్పేవారిని అడ్డు చేసేటువంటి వారట, మాయ మాటల చేత నీతిమంతును పడగొట్టేద్దాం, ఇరకట్టంలో పెట్టేద్దాం అనేటువంటి ఆలోచన కలిగిన వారు నరకబడతారు అని విన్నాం. కాబట్టి ఎందుకంటే సంఘం దేవునిది కాబట్టి దేవుడు తన సంఘాన్ని సేవకుని ప్రేరేపించి సరైన బోధ, ఆరోగ్యకరమైన బోధలోకి నడిపిస్తాడు. ఆరోగ్యకరమైన బోధ చేసి సంఘాన్ని, సమాజాన్ని క్రీస్తు వైపుకు, వాక్యం వైపుకు మళ్లించగలుగుతున్న సేవకుని మీద ఎవరు ఎదురాడిన, ఎవరు అడ్డు వచ్చినా నరకబడతారు, జాగ్రత్త, ఖబర్దార్ అని ఇక్కడ ఈ దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్న ప్రియులారు. కాబట్టి చాలా జాగ్రత్త అండి. దేవుని వాక్యాన్ని మనము ఉన్నట్టుగా బోధ చేస్తున్నటువంటి సేవకులను మనం గౌరవించాలి, వారిని మనం ప్రోత్సహించాలి. అటువంటి బోధనలో అనేకమైన అంశాలు మీరు వెలికి తీసి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి పరిశోధించి వాక్యపు వెలుగులో సమాజానికి వాక్యము ద్వారా శుద్ధి చేయాలి. చెత్త చెదారంతో నిండిపోయిన క్రైస్తవ సమాజాన్ని వాక్యము వెలుగులోనే శుద్ధి చేయాలి అనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈరోజు సమాజంలో వినబడాలి ప్రియులారా. అటువంటి మాటలు ఎప్పుడు వినబడతాదా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అటువంటి సేవకులు ఎంతమంది ఉన్న అటువంటి వారిని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి. ఆ ప్రోత్సాహమే క్రీస్తు రాకడకు అతి సన్నిహితం చేయగలుగుతుంది. కాబట్టి మిమ్మల్ని బుద్ధి చెప్పేటువంటి వారిని ఎవరిని కూడా నిరాకరించకుండా సన్మానిస్తూ వారితో ప్రోత్సహించండి. క్రీస్తు సంఘమును కట్టే ప్రయత్నంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఈ మాటలు దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరొక ఆసక్తి కలిగించిన మాటతో మీ ముందర వచ్చేంత వరకు దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.